హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. గుత్తి వంకాయ కర్రీ ఇలా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా నెక్స్ట్ టైం చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయిలో పల్లీలు నువ్వులు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి పొడి అయినా సరే అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కర్రీకి. తర్వాత ఘాట్లు పెట్టుకున్న వంకాయలు వేసుకొని మంచిగా 80% కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. కుక్ అయ్యాక పక్కన తీసుకొని అదే ఆయిల్లో కొంచెం మెంతులు వేసుకోండి, ఒక 4-5. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని అంతా కూడా బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయాక ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వులు పల్లీలు పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయాక ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోండి. వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలాక చింతపండు రసం వేసుకోండి. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అట్లా కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అయ్యాక దీంట్లో లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, గుత్తి వంకాయ కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.